Hello all, I'm Dr. K. Saket, interventional cardiologist at Medicover Hospitals, Secunderabad. So today we'll discuss about palpitations. Lot of times we see patients ఇప్పుడు ఓపీకి వచ్చి గుండె దడగా ఉంటుంది అని చెప్తారు. సో వీళ్ళకి ఏంటంటే హౌ వి ఎవాల్యుయేట్ గుండె పాల్పిటేషన్స్ అంటే ఎనీ హార్ట్ రేట్ అబోవ్ 100 ఆర్ ఎనీ హార్ట్ రేట్ లెస్ దెన్ 50 can present as palpitations. Heart rates more than 100 rarely they can sometimes lead to sudden loss of consciousness, syncope అంటారు. సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం ఇది ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ఎ రెడ్ ఫ్లాగ్ సైన్. అలా కాకుండా ఓన్లీ పాల్పిటేషన్స్ అనిపిస్తున్నాయి, వీఆర్ ఓన్లీ ఫీలింగ్ అవర్ హార్ట్ బీట్, వీఆర్ ఓన్లీ ఏబుల్ టు హియర్ అవర్ హార్ట్ బీట్ అన్న వాళ్ళు, ఇఫ్ దెర్ ఆర్ నో రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఆర్ బ్రీతింగ్ డిఫికల్టీ అసోసియేటెడ్ విత్ పాల్పిటేషన్స్. బ్రీతింగ్ డిఫికల్టీ ఏమన్నా ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, కళ్ళు తిరిగి పడిపోయారా ఎప్పుడన్నా? గిడ్డినెస్, ఫ్రీక్వెంట్గా గిడ్డినెస్ వచ్చి ఫెయింటింగ్ ఎపిసోడ్స్ అవుతున్నాయా? నెంబర్ 2. నెంబర్ 3, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్స్ ఉన్నాయా? ఈ 3 పాల్పిటేషన్స్తో పాటు ఈ 3 సిమ్టమ్స్ ఉన్నట్లయితే యూ నీడ్ టు విజిట్ యువర్ కార్డియాలజిస్ట్ ఇమీడియట్లీ. దీస్ ఆర్ రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్. సో పాల్పిటేషన్స్ రావడానికి ప్రధాన కారణాలు కామన్గా డే ఇన్ డే అవుట్ వీ సీ లాట్ ఆఫ్ కాజెస్ లైక్ స్ట్రెస్ is one of the major risk factor leading to palpitations. Anxiety, stress, which can be any form, which can be work related stress or physical stress, excessive running, these things can present as palpitations. Number 2 is excessive caffeine or coffee intake. Number 3 is alcohol, excessive alcohol, binge alcohol intake can present as palpitations. Like heartbeat irregularity, there is a term called atrial fibrillation, irregular heartbeats వచ్చే అవకాశం binge alcohol కన్జ్యూమ్ చేసిన పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. నెంబర్ 4 is కొన్నిసార్లు సర్టన్ మెడికల్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్, థైరాయిడ్ హార్మోన్ లెవెల్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు, థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు హైపర్ థైరాయిడిజం అంటాం. దిస్ కెన్ ఆల్సో ప్రెజెంట్ యాజ్ పాల్పిటేషన్స్. అదర్ థింగ్స్ విచ్ వీ ఆల్సో ఎవాల్యుయేట్ ఇస్ ఫర్ ఎనీమియా. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు, హిమోగ్లోబిన్ లెస్ దెన్ 7, లెస్ దెన్ 8 ఉన్నప్పుడు కానీ, కాస్త దూరం నడవగానే అలసిపోవడం, దాంతోపాటు గుండె దడగా ఉండడము, ఈ సిమ్టమ్ మనం కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ ఇవే కాకుండా దెర్ ఆర్ సర్టన్ కార్డియాక్ కండిషన్స్, ఎస్పెషల్లీ లైక్ హార్ట్ ఫెయిల్యూర్ నెంబర్ 1. నెంబర్ 2 కార్డియోమైపతీస్, హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతీస్ అని. సో హైపర్ టెన్షన్, కొన్నిసార్లు హై బ్లడ్ ప్రెషర్ ఆల్సో కెన్ ప్రెజెంట్ యాజ్ పాల్పిటేషన్స్, ఎస్పెషల్లీ మోర్ దెన్ 45, మోర్ దెన్ 50 ఉన్న వాళ్ళలో బీపీ ఎక్కువ ఉన్నప్పుడు దే కెన్ ప్రెజెంట్ లైక్ పాల్పిటేషన్స్. దిస్ కెన్ బి వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ హైపర్ టెన్షన్. సో ఇవన్నీ ప్రధాన కారణాలు పాల్పిటేషన్స్కి. అండ్ మరి ఇలాంటప్పుడు హౌ డు వి ఎవాల్యుయేట్ వీళ్ళకి? సో సింపుల్గా చేసే పరీక్ష ఈసీజీలో మనకి పాల్పిటేషన్ ఎందుకు వస్తున్నాయి, మరి స్కిప్డ్ బీట్సా, హార్ట్ రేట్ తక్కువ ఉందా, హార్ట్ రేట్ ఎక్కువ ఉందా అన్నది మనకి దీనిలో తెలుస్తుంది. మరి హార్ట్ బీట్ ఇర్రెగ్యులారిటీ ఉందా, దర్ ఇస్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్, ఇదేమన్నా ఉందా అనేది మనకి ఈసీజీలో తెలుస్తుంది. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, సార్ మాకు పాల్పిటేషన్స్ వస్తున్నాయి, దే జస్ట్ లాస్ట్ ఫర్ 5 minutes, హాస్పిటల్కి వచ్చినప్పుడు లేవు, ఇంట్లో మధ్యలో వస్తున్నాయని చెప్తా ఉంటారు పేషెంట్స్. మా హాస్పిటల్కి వచ్చినప్పుడు చేసిన ఈసీజీలో, ఆఫీస్ ఈసీజీలో నార్మల్ ఉంటుంది, ఈసీజీలో దెర్ ఇస్ నో వేరియేషన్, బట్ పేషెంట్ స్టిల్ కంప్లైంట్స్ ఆఫ్ పాల్పిటేషన్స్. సో ఇలాంటి వాళ్ళలో దెర్ ఇస్ అ స్పెషల్ అడ్వాన్స్ టెస్ట్ కాల్డ్ హోల్టర్. ఈ హోల్టర్ పరీక్ష ఏం చేస్తుందంటే, చిన్న ప్యాచ్, చెస్ట్ మీద చిన్న ప్యాచ్ పెడతాము. సో ప్యాచ్ పెట్టి విచ్ వి రికార్డ్ ఈసీజీస్ కంటిన్యూస్లీ. ఈ ప్యాచ్ ఏంటంటే 24 to 72 hours, సమ్ టైమ్స్ మనకి 72 hours కూడా ఈవెంట్ లేదు అన్నప్పుడు వీ కెన్ ఎక్స్టెండ్ ఇట్ టు అప్ టు 1 week. సో ఈ చిన్న ప్యాచ్ కాల్డ్ హోల్టర్ విచ్ వీ కీప్ టు పేషెంట్కి చెస్ట్ పైన we keep it on the chest and then it records ECG continuously. దీంట్లో మరి పాల్పిటేషన్ ఎపిసోడ్ వచ్చినప్పుడు ECG will be recorded and then we get a information instantly on our phone. మరి హార్ట్ బీట్ ఇర్రెగ్యులారిటీ ఎందుకు వస్తుంది, ఈజ్ ఇట్ అ సింపుల్ పాల్పిటేషన్, ఈజ్ ఇట్ అ కాంప్లెక్స్ వెరైటీ ఆఫ్ పాల్పిటేషన్ అన్నది మనకి దాంట్లో క్లియర్గా తెలుస్తుంది. సో అదర్ టెస్ట్ ఆర్ థైరాయిడ్, ఇందాక డిస్కస్ చేసినట్టు థైరాయిడ్, TSH is one test, హిమోగ్లోబిన్ is one test. కొన్నిసార్లు పొటాషియం లెవెల్ తక్కువ ఉన్నా కూడా దట్ కెన్ ప్రెజెంట్ యాజ్ పాల్పిటేషన్స్. సో అండ్ సింపుల్ 2D echo, హార్ట్ మసిల్ ఇన్ ద కార్డియాక్ ఇష్యూ ఏమైనా ఉందా అన్నది తెలుసుకోవడానికి 2D echo కెన్ ఆల్సో ప్లే ఎ రోల్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ద కాజ్ ఆఫ్ పాల్పిటేషన్. సో ఇప్పుడు పాల్పిటేషన్స్కి మరి వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్, అంటే మనకి పాల్పిటేషన్స్ ఎందుకు వస్తున్నాయి అన్న దాన్ని బట్టి వి ట్రీట్. సో ఇప్పుడు పాల్పిటేషన్స్ ఆర్ సింప్లీ బికాస్ ఆఫ్ యాంగ్జైటీ, స్ట్రెస్ అన్నప్పుడు వీ ట్రై టు టెల్ దెమ్ టు రెడ్యూస్ యువర్ స్ట్రెస్,
డూ సమ్ లైఫ్ స్టైల్ చేంజెస్ విచ్ కెన్ రెడ్యూస్ యువర్ స్ట్రెస్, నెంబర్ 1. నెంబర్ 2, మరి థైరాయిడ్ ఇష్యూ వల్ల ఏమైనా వస్తుందా, హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల వస్తుందా? వీ ట్రై టు కరెక్ట్ దిస్ హార్మోనల్ అబ్నార్మాలిటీ అండ్ వీ ట్రై టు కరెక్ట్ హిమోగ్లోబిన్ మోర్ దెన్ 10 is good enough. హిమోగ్లోబిన్ 10 కంటే తక్కువ ఉంటే ఫస్ట్ వీ ట్రై టు కరెక్ట్ హిమోగ్లోబిన్ ఎనీమియా, దిస్ ఇస్ కాల్డ్ ఎనీమియా. దీన్ని కరెక్ట్ చేసుకుంటే పాల్పిటేషన్స్ కెన్ గో డౌన్. అండ్ ఇలా కాకుండా దెర్ ఆర్ అదర్ వెరైటీస్ ఆఫ్ పాల్పిటేషన్స్ లైక్ కాజెస్ ఫర్ పాల్పిటేషన్స్ లైక్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం. హార్ట్ బీట్ ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పుడు హార్ట్ రేట్ తగ్గించడానికి దెర్ ఆర్ సర్టెన్ మెడిసిన్స్ విచ్ వీ ప్రిస్క్రైబ్ ఇన్ అవర్ ఓపీ. సో ఇలా వీ డిసైడ్ ఆన్ ఫర్దర్ ట్రీట్మెంట్. కొన్నిసార్లు దెర్ ఇస్ అ వెరైటీ ఆఫ్ palpitation called supraventricular tachycardia. Sudden heartbeat వేరియేషన్ వస్తుంది, దాంట్లో హార్ట్ రేట్స్ కెన్ గో అబౌవ్ 140, 150. సో ఇలాంటి వాటిలో దెర్ ఇస్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ కాల్డ్ ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్. అంటే మరి హార్ట్ బీట్ ఎక్కడ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎక్కువ వస్తుంది హార్ట్లో అన్నది క్లియర్గా చెక్ చేసుకోవడానికి we do a test called electrophysiological studies, and దాన్ని బట్టి there are further treatment options called radio frequency ablation, wherein we exactly localize the portion of heart where palpitations are getting originated. Heartbeat irregularity ekkada nunchi origin avutundo chusukoni danni we try to break it with simple radio frequency. So these are roughly the treatment options for palpitations. Thank you.